హలో ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? దేశం మొత్తం ఎదురు చూస్తున్న ఆ శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అయోధ్యలో దిగ్విజయంగా జరిగిపోయింది. ఆ బాల శ్రీరాముడిని వాళ్ళ ఇళ్లలో అందరూ దర్శించుకున్నారు. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క భారతీయుడు ఈ కార్యక్రమాన్ని రెప్పవేయకుండా అలాగే చూసుంటారు. సోషల్ మీడియాలో మనం ఎన్నో వైరల్ వీడియోస్ని చూసుంటాం కదా. టీవీలో లైవ్ చూస్తూ ఇళ్లలో పూజలు చేసుకోవటం, టపాసులు కాల్చడం వంటివి చెప్పాలంటే ఇదొక అద్భుత ఘట్టం. అయితే అయోధ్యలోని బాలరాముడి ఆలయ గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ జరిగే సమయంలో అకస్మాత్తుగా ఒక సంఘటన జరిగింది. ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో అక్కడున్న అందరికీ శేషనాగు కనిపించాడు. అసలు అంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్య నుంచి ఆ శేషనాగు ఎలా లోపలికి వచ్చింది? మరి గూస్ బంప్స్ వచ్చే ఆ విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా, శేషనాగు అంటే ఎవరో కాదు, సాక్షాత్తు రాముడి తమ్ముడు అయిన లక్ష్మణుడి అవతారమని రామాయణం చదివిన మనందరికీ బాగా తెలుసు. రీసెంట్గా రిలీజ్ అయి హిట్ కొట్టిన ఆదిపురుష మూవీలో కూడా ఆ విషయం క్లియర్గా తెలుస్తుంది. అలాంటి శేష్నాగ్ అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ జరిగే సమయంలో ఆలయ గర్భగుడిలో కనిపించేసరికి అక్కడున్న వారందరికీ ఒక్కసారిగా గూస్ బంప్స్ వచ్చేశాయి. ఇంత పెద్ద అద్భుతాన్ని చూసిన పండితులు, పూజారులే కాకుండా దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆ సన్నివేశం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఇలా జరగటం చాలా శుభసూచకమని కూడా అక్కడి వారంటున్నారు. అయితే దీని వెనుక ఉన్న నిజం తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఫ్రెండ్స్, ఈరోజు ఆ అద్భుతం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోను ఎండ్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఫ్రెండ్స్, అయోధ్య ఇప్పుడు ప్రపంచ వింతగా మారిపోయింది. అయోధ్య అనే పేరు కొన్ని తరాల పాటు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ ఏళ్ల తరబడి నుంచి ఎదురు చూస్తున్న అపురూపమైన రోజు ఇప్పుడు ఇన్నేళ్లకు ఆ రోజు రానే వచ్చింది. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంలో భగవంతుడు బాలరాముడు భక్తులకు ప్రతిరోజు దర్శనమివ్వనున్నాడు. జనవరి 23 నుండి రామ్లాలాను కొత్తగా నిర్మించిన రామాలయం గర్భగుడిలోకి మార్చిన తర్వాత మళ్లీ ఆయన దర్శన భాగ్యం భక్తులకు లభించబోతోంది. ఈ వేడుకను పురస్కరించుకుని దేశంలోని అన్ని రామమందిరాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. దేశం మొత్తం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. వందలాది సెక్యూరిటీ మధ్య అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక అద్భుతంగా జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడిక్కడ కట్టిన ఈ ఆలయం కోసం కొన్ని వందల మంది ప్రాణత్యాగం చేశారు. ఎంతోమంది గాయాల పాలయ్యారు. వారందరి త్యాగ ఫలితాన్ని ఈరోజు నిజంగా మనం అందరం ఎంతో గర్వంగా చెప్పుకునే రోజు. రాముడు తన ఇల్లైన అయోధ్యకు రావటానికి సుమారు 500 ఏళ్లు పట్టింది. ఇప్పుడు రాముని ఉనికి గురించి ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి సుమారు 7,000 మందికి పైగా వీవీఐపీలు వచ్చి ఆ బాలరాముణ్ణి దర్శించుకున్నారు. అయితే ప్రత్యేక జ్యోతిష్యుడి సమక్షంలో ప్రధాని మోదీ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఇప్పుడు ఒక వింతైన విషయం జరిగింది. ఫ్రెండ్స్, బాలరాముడి విగ్రహం యొక్క ప్రాణప్రతిష్ఠ చేయటానికి నరేంద్ర మోదీ అయోధ్యకు వచ్చారు. ఆలయ గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు దేవతలందరికీ భక్తిగా పూజలు చేశారు. అన్ని రకాల యాగాలు పూర్తి చేశారు. అన్ని రాసులను శాంతింప చేయటానికి పూజలు, అర్చనలు పూర్తి చేశారు. ఇదంతా చేసిన తర్వాత విగ్రహాన్ని శుద్ధి చేసి మంత్రోచ్చారణ ప్రారంభించారు. ఈ మంత్రాలు చాలా వైదికమైనవి. ఈ మంత్రాల శక్తి ఏపాటిదంటే ఎలాంటి విగ్రహానికైనా ప్రాణం పోస్తాయి. అయితే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్నప్పుడు అక్కడ నిల్చున్న పండితులు, ప్రజలు ఉలిక్కిపడేంత అద్భుతం జరిగింది. గర్భగుడిలోని శ్రీరాముడి విగ్రహం పాదాల వెనుక నుండి అకస్మాత్తుగా ఒక చిన్న పాము పిల్ల కనిపించింది. దాన్ని చూసిన అక్కడి వాళ్ళంతా అవాక్కయ్యారు. అయితే స్వయంగా ఆ శేషనాగు రాముడి దర్శనం కోసం తన అన్నగారిని పలకరించడం కోసం వచ్చిందని భావించారు. అక్కడ ఉన్న అందరూ కూడా శేషనాగ్కు నమస్కరించి ఆలయ ప్రాంగణం బయట ఆ శేషనాగును సురక్షితంగా వదిలేశారు. ఇప్పుడు అక్కడ ఉన్న అందరి మైండ్లో ఒకటే ప్రశ్న మెదులుతోంది. అసలు గర్భగుడి పటిష్టమైన భద్రతా చర్యలతో ఉంటుంది కదా, మరి అలాంటప్పుడు ఈ శేషనాగ్ అసలు లోపలికి ఎలా వచ్చింది అని అనుకుంటున్నారు. అది కూడా రాముడి పాదాల వెనక నుంచి సడన్గా ఎలా ప్రత్యక్షమైంది అనేదే ఇప్పుడు అక్కడ చర్చ నడుస్తోంది. ఇక ఈ అద్భుతాన్ని అక్కడి వారంతా శుభసూచకంగా భావించి
ఆ లక్ష్మణుడే స్వయంగా వచ్చి ఉంటాడని భావించి మిగతా క్రతువును పూర్తి చేశారు. శ్రీరాముని ప్రతిమ యొక్క ప్రాణప్రతిష్ఠ చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అద్భుతమైన ఘడియలలో కేవలం 84 సెకండ్లలో జరిగింది. ఈ 84 సెకండ్ల సమయాన్ని విశేషమైన శుభ సమయంగా పరిగణిస్తారు పండితులు. ఆ సమయంలోనే శ్రీరాముని కళ్లకు కట్టిన గంతలను ప్రత్యేక జ్యోతిష్కుడి ద్వారా తెరిపిస్తారు. అప్పుడు విగ్రహం కళ్ల ముందర ఉంచిన గాజు దానంతట అదే పగిలి ఆ విగ్రహంలోకి ప్రాణం వస్తుందని పండితులు పేర్కొన్నారు. ప్రాణప్రతిష్ఠ అంటే ఏదైనా విగ్రహాన్ని సజీవ స్థితిలోకి తీసుకురావటం అని అర్థం. అది రాతి విగ్రహమైనా, లోహపు విగ్రహమైనా, చెక్క విగ్రహమైనా, ఏ విగ్రహమైనా పవిత్రమైనప్పుడే అది పూజనీయమవుతుంది. ప్రాణప్రతిష్ఠ అనేది చేయకపోతే దుకాణంలో మూలన ఉండే విగ్రహానికి, ఈ గర్భగుడిలో ఉండే విగ్రహానికి పెద్ద తేడా ఉండదు. అందుకే ఆచారాల ప్రకారం ప్రాణప్రతిష్ఠకు ఈ నిబంధనను ఖచ్చితంగా అమలు చేస్తారు. భగవంతునిలో ఉన్న శక్తులు ఆ మంత్రాల ద్వారా ఆ విగ్రహంలోకి వస్తాయని పండితులు చెబుతారు. ఇక జనవరి 25 నుండి సాధారణ ప్రజలు కూడా బాలరాముడిని దర్శించుకోవడం కోసం ఏర్పాట్లు చేశారు. అయితే ఆలయాన్ని దర్శించడానికి వెళ్లే వాళ్ళు తమ తమ ఐడెంటిటీ కార్డ్స్ని ఖచ్చితంగా వెంట తీసుకెళ్లాలని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించాలనే నిబంధన కూడా పెట్టారు. రామమందిర ఉద్యమంలో పాల్గొన్నవారు, రామమందిరం కోసం నిధుల సేకరణలో కలిసి పనిచేసిన వారు, రామమందిరానికి సహాయం చేసిన దేశవ్యాప్తంగా ఉన్న 45 రాష్ట్రాలలో నివసించే ప్రజలకు కూడా రామమందిరాన్ని దర్శించడం కోసం ఆహ్వానాలను పంపించారు. 45 రోజుల పాటు ప్రతిరోజు 25,000 మంది రామ్లాలాలను సందర్శించే అవకాశాన్ని కల్పించారు. అలాగే రాముడిని దర్శించుకునే వారికి రామ్ మందిర్ ట్రస్ట్ వారు వసతి, భోజన ఏర్పాట్లను కూడా చేశారు. అయోధ్యలో నిర్మించిన ఈ రామమందిరం గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విశేషాలను నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఈ ఆలయం ప్రాచీన భారతదేశంలోని నగారా శైలిలో నిర్మించబడింది. అయోధ్య రామాలయం ఎత్తు కుతుబ్ మినార్లో 70% ఉంటుంది. భారతీయ సంప్రదాయ వారసత్వానికి ఈ ఆలయం ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది. అయోధ్యలో రామమందిరం సుమారు 3 ఎకరాల స్థలంలో 161 అడుగుల ఎత్తు, 235 అడుగుల వెడల్పు, 360 అడుగుల పొడవుతో నిర్మించబడింది. ఈ ఆలయం ఎలాంటి ప్రకృతి వైపరీత్యాన్నైనా తట్టుకుని నిలబడేలా రూపొందించారు. ఈ ఆలయం యొక్క పునాది 15 అడుగుల లోతు వరకు ఉంటుంది. అయితే ఈ రామాలయ నిర్మాణం కోసం ఇనుము కానీ, ఉక్కు కానీ ఉపయోగించలేదు. దీని కారణంగా ఈ ఆలయం 1000 సంవత్సరాలకు పైగా సురక్షితంగా ఉంటుందని ఈ ఆలయ డిజైనర్స్, నిర్మాణకారులు చెబుతున్నారు. ఎంత భారీ భూకంపం వచ్చినా కూడా దెబ్బతినని విధంగా ఈ ఆలయాన్ని అంత పటిష్టంగా నిర్మించారు. రామాలయంలో మహారాష్ట్రకు చెందిన టేకుతో మొత్తం 46 తలుపులు ఏర్పాటు చేయగా 42 తలుపులు దాదాపు 100 కిలోల బంగారపు పూతతో ఏర్పాటు చేశారు. మెట్ల దగ్గర ఉండే 4 తలుపులకు మాత్రం ఈ బంగారపు పూత పోయలేదు. హైదరాబాద్కు చెందిన కళాకారులు వీటిపైన డిజైన్స్ వేశారు. రామనవమి రోజున సూర్యకిరణాలు డైరెక్ట్గా శ్రీరాముడిని అభిషేకించేలా తీర్చిదిద్దారు. మధ్యాహ్న సమయంలో సూర్యుడు దక్షిణం వైపు తిరిగినప్పుడు ఆ సూర్యకిరణాలు భగవంతుని నుదుటిపై పడేలా ఏర్పాటు చేశారు. చూశారా ఫ్రెండ్స్, రామమందిర చరిత్ర ఎంత పెద్దదో. ఆ చరిత్ర ముందు మనమంతా చాలా చిన్నవాళ్ళం. అయినా ఇప్పుడు ఇక్కడ రామమందిరాన్ని నిర్మించడం, ఆ మందిరాన్ని చూడటం నిజంగా మన అదృష్టమని చెప్పాలి. మరి మీరంతా నిజమైన రామభక్తులైతే కింద కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.